లహరికి ధైర్యం చెప్పిన మైత్రి. సప్తపది సీరియల్ జూన్ 26 ఎపిసోడ్లో ఏం జరిగిందో ఈ వీడియోలో చూద్దాం. మైథిలి తాళాలు తన నడుం దగ్గర దాచుకుని కావాలని అరవింద్ని రెచ్చగొడుతూ ఉంటుంది. నీకు నా మీద ఫీలింగ్స్ ఉన్నాయని తెలుసు, నువ్వు కావాలనే ఇదంతా చేస్తున్నావని చెప్పి తన నడుం దగ్గర ఉన్న తాళాలు తీసి అరవింద్కి ఇచ్చి బయటికి వెళ్ళిపోతుంది. ఇక మరో సీన్లో లహరి మైత్రితో ఇంద్రాని పెళ్లి చేసుకుని నేను కష్టాలు అనుభవిస్తున్నాను అనుకున్నాను కానీ నా కారణంగా మీరందరూ బాధపడుతున్నారు అంటుంది. నువ్వు ఇప్పుడు ఆలోచించాల్సింది ఇది కాదు, నువ్వేం చేస్తే హ్యాపీగా ఉంటావో ఆలోచించుకో అంటుంది మైత్రి. నీ నిర్ణయమే నరకమైంది, అందులో నుంచి బయటికి రావడానికి ఏం చేయాలో అది నీ చేతిలోనే ఉంటుంది. జరిగిపోయిన దాని గురించి ఆలోచించి బాధపడొద్దు, దానివల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. ఇంద్ర గురించి ఏం ఆలోచిస్తున్నావు? వాడు మారితే కాపురం చేయాలనుకుంటున్నావా లేదా విడాకులు తీసుకోవాలనుకుంటున్నావా చెప్పు అని మైత్రి అంటే, నేను కోరుకోకుండానే నా జీవితం వాడి చేతిలోకి వెళ్ళిపోయింది అని లహరి అంటుంది. నువ్వు వాడికి విడాకులు ఇచ్చి బావని పెళ్లి చేసుకున్నా కూడా వాడు నిన్ను టార్చర్ చేయాలని చూస్తున్నాడు. నేను వాడికి విడాకులు ఇచ్చినా కూడా వేధిస్తూనే ఉంటాడు. కష్టమైన నష్టమైన ఇంద్రతోనే ఉండాలనుకుంటున్నానని లహరి అంటుంది. ఆ ఇంద్రలో పూర్తిగా మార్పు వస్తేనే నువ్వు ఇంద్రతో ఉండటానికి నేను ఒప్పుకుంటాను, లేదంటే జీవితాంతం నేను నీకు తోడుగా ఉంటాను. నా కారణంగా నువ్వు జీవితం నాశనం చేసుకున్నావు, నిన్ను ఎప్పటికీ నేను వదిలిపెట్టనని మైత్రి లహరికి ధైర్యం చెప్తుంది. మరో సీన్లో అంజలికి స్వీట్ ఇస్తుంది మైత్రి. స్వీట్ నా కోసం ప్రేమగా తెచ్చావు కదా, అందుకే బాగుందని అంజలి అంటే ఇలా మెచ్చుకోవడం కాదు, నువ్వు ప్రేమతో ఏదైనా ఇవ్వాలి అంటుంది మైత్రి. ఏం కావాలి అని అడిగితే నిజంగా ఇస్తావా అంటుంది మైత్రి. ప్రామిస్ చేస్తుంది అంజలి. ఇక విక్కీని పిలుస్తుంది. నీకు ఇష్టమైన ఈ స్వీట్ తెచ్చింది విక్కీనే అంటుంది మైత్రి. ప్రేమతో ఇచ్చావంట, చాలా రుచిగా ఉందంట, ప్రేమగా నీకు ఏదో ఇస్తుంటట్టు కదా, తీసుకో అని చెప్పి మైత్రి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక అంజలి విక్కీ ఇద్దరు కూడా మనసులతోనే మాట్లాడుకుంటూ ఉంటారు. మీకోసం తెచ్చానని తెలిస్తే మీరు అసలు తినేవారే కాదేమో అని విక్కీ తన మనసులో అనుకుంటూ ఉంటుంది. నువ్వు వదినకిచ్చి పంపించావు, నీకు తెచ్చే ధైర్యం సరిపోలేదు అని అంజలి తన మనసులో అనుకుంటుంది. ధైర్యంగా నేనే తీసుకొచ్చిద్దామనుకున్నాను, మీరేమనుకుంటారు అని భయపడ్డానని విక్కీ అనుకుంటాడు. నాకు తెలియకుండానే నువ్వు ప్రేమతో ఇచ్చింది రుచి చూశానని అంజలి మనసులో అనుకుంటుంది. నేనంటే మీకు ఇష్టం లేకపోయినా నేను తెచ్చింది తిన్నందుకు చాలా థ్యాంక్స్ అని విక్కీ మనసులో అనుకుంటాడు. అలా ఇద్దరు ఒకరి మనసులో ఒకరు మాట్లాడుకుంటారు. ఇక విక్కీ మౌనంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ స్వీట్ చాలా ఇష్టంగా తింటుంది అంజలి. మరో సీన్లో మైత్రి పేపర్లో న్యూస్ అరవింద్కి చూపిస్తుంది. అవయవాల వ్యాపారం చేస్తున్న వాళ్ళని, ఆ ముఠాని సుశీల అనే ఆమె పోలీసులకి పట్టించిందని పేపర్లో రాశారు. అయితే ఆమె ఫోటో వేయలేదు. అత్తయ్య అనిపిస్తుందని నాకు డౌట్ ఉందని మైత్రి అంటుంది. ఇక ఇద్దరు హాస్పిటల్కి వెళ్ళి ఎంక్వైరీ మొదలెడతారు. అక్కడ పోలీస్ దగ్గరికి వెళ్ళి వివరాలు కొనుక్కుంటారు. మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే సీసీటీవీ ఫుటేజ్లో చూశాను, ఆవిడ మీ అమ్మగారే అని కన్ఫర్మ్ అయింది. అయితే ఆశ్రమంలో కూడా ఆవిడ లేరు. ఆవిడ కనిపిస్తే ఆవిడకి సన్మానం చేయాలని కూడా చూశాము, కానీ ఆవిడ అక్కడి నుంచి వెళ్ళిపోయారని పోలీసులు అంటారు. తొందరలో మా అమ్మని వెతకమని అరవింద్ చెప్తాడు. మీ అమ్మగారి కోసం చాలా తీవ్రంగా గాలిస్తున్నాం, దొరికిన వెంటనే మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తామని నెంబర్ తీసుకుంటారు ఆయన. ఇక మరోవైపు మయూక కోపంగా కార్తికేయ దగ్గరికి వచ్చి నువ్వు అలా ఫేక్ బర్త్డే అని ఎందుకు నన్ను మోసం చేసావు అని అడుగుతుంది. నువ్వు ఇలా ఎందుకు ఆలోచించావు? మీ అన్నయ్యే నాది ఫేక్ అని ముద్రించి మన ఇద్దరి మధ్య దూరం పెంచాలని చూశాడేమో. నా బర్త్డే జనవరి 25నే, కావాలంటే చూసుకో అని చెప్పి తన దగ్గర ఉన్న డ్రైవింగ్ లైసెన్స్ మిగతావన్నీ కూడా చూపిస్తాడు. మరి ఇందులో కూడా మార్పు ఉండాలిగా అంటాడు. నిన్ను అనవసరంగా తప్పుగా అర్థం చేసుకున్నాను, సారీ అని మయూక కార్తికేయని గుడ్డిగా నమ్ముతుంది. ఇక రేపటి ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.